చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగా నా పెన్నిది. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగా నా పెన్నిది. పాడి స్తుతింతును నీ దివ్యనామం, పాడి స్తుతింతును నీ దివ్యనామం. వరములు చిందే ఈ దివ్య బలిలో, వరములు చిందే ఈ దివ్య బలిలో. చేరితి ప్రభువా నీ సన్నిధి. చీకటి ముసిరిన బ్రతుకులలో, వేదన నిందిన ఎదలలో, చీకటి ముసిరిన బ్రతుకులలో, వేదన నిండిన ఎదలలో, వెలుగులు నింపి జ్యోతివి నీవు, వెలుగులు నింపి జ్యోతివి నీవు. నీ కృప మాపై ప్రసరించు దేవా, నీ కృప మాపై ప్రసరించు దేవా. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగా నా పెన్నిది. చేరితి ప్రభువా నీ సన్నిధి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు కీర్తిశేషులు గోపు సల్మాన్ రెడ్డి మరియు కీర్తిశేషులు గోపు అనిల్ రెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి గోపు మేరీ సెలస్టీనా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. లగిశెట్టి నారాయణరావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి, లగిశెట్టి దేవుడమ్మకు ఆరోగ్యం దయచేయమని లగిశెట్టి రూపశివ, సత్యసాగర్ మరియు లగిశెట్టి వనజ కుటుంబ సభ్యులు అమెరికా నుంచి సమర్పిస్తున్నారు. గుంటూరు పీఠాధిపతులు మహాపూజ్య డాక్టర్ శ్రీ చిన్నాబత్తిన భాగ్యయ్య గారి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములతో నింపబడాలని కోరుతూ ప్రార్థనా శుభాకాంక్షలు తెలియజేస్తూ దివ్య బలి పూజను దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయిరాల విజయకుమార్ గారు, దివ్యవాణి టీవీ సిఈఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ కీర్తిశేషులు ఆడారి పుష్పనాథం గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఆడారి నక్షత్ర నీలవేణి కుమారులు, కోడళ్ళు, మనుమలు, మనవరాళ్ళు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. సొండి సంపత్ కుమారి గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ అన్నమ్మ, సుధాకర్ బాబు, సురేఖ, అనితాదేవి, శేఖర్ మనవళ్ళు, మనవరాళ్ళు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. సనత్ నగర్ విచారణ కీర్తిశేషులు బాసాని ఇన్నారెడ్డి గారి 78వ జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న బాసాని హాసినికి దేవుని దీవెనలు
ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలి పూజ బాసాని రోజమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పెద్దాపురం విచారణ బి రంగారావు, చెల్లాయమ్మ, సౌభాగ్యలక్ష్మి, భానుతేజ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న డాక్టర్ వై ఫిలోమినా గారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని మరియు కీర్తిశేషులు ఫాదర్ తుమ్మా ఫ్రాన్సిస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ తానం అలెగ్జాండర్ రెడ్డి, సుశీల రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పసల అన్నమేరి కుటుంబంలో బాల చైతన్య, మౌనిక, బాల నియాంశులకు దేవుని దీవెనలు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పొలిశెట్టి మౌనికకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానాలు మంచి ఉద్యోగాన్ని దయచేయమని త్వరలోనే PR రావాలని కోరుతూ బాలయేసు పేరిట సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. క్రీస్తునాథయందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రాతకాల దివ్య బలి పూజ సమర్పణకు విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. ఈ దివ్య బలి పూజలో మనం ప్రత్యేకంగా మన విన్నపములను, మనల్ని ఎవరెవరైతే ప్రార్థన సహాయాన్ని కోరి ఉన్నారో వారందరినీ కూడా ఈ దివ్య బలిపీఠం చెంత చేర్చి వారి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ సహోదరులారా, నేటి ఈ సువిశేష పట్టణంలో మనము ఎక్కువగా తప్పు చేసినవాడు, ఎక్కువగా మన్నింపబడినవాడు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తాడు అనే సందేశాన్ని క్రీస్తు ప్రభు నోట మనం వినబోతున్నాం. ఇదే నిజమైతే ఎక్కువగా మన్నింపబడిన వారు ఎవరు అని ఒక ప్రశ్నని మనం వ్యక్తిగతంగా సంధించుకుంటే దానికి ముందు వరుసలో ఉండేది వ్యక్తిగతంగా మనందరమే అని అర్థమవుతుంది. ఎందుకంటే అంతర్గతంగా మన వ్యక్తిగత జీవితంలో మనం ఎన్ని పాపాలు చేస్తున్నామో మన అందరికీ తెలుసు. ఈ లెక్కన బయట వాళ్ళు చేసిన తప్పులు లెక్క పెడితే మనకు చాలా కొద్దిగా కనిపిస్తాయి. అంటే ప్రతి ఒక్కరము కూడా దేవుని చేత ఎక్కువగా మన్నింపబడి ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి అనేటటువంటి ఆహ్వానాన్ని ఈరోజు యేసు ప్రభు మనందరికి కూడా ఇస్తున్నాడు. అదేవిధముగా మనకు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, మీరు ఇతరులని జడ్జి చేయవద్దు. వాళ్ళు తప్పు చేస్తున్న వాళ్ళు, వీళ్ళు పాపాత్ములని ముద్ర వేయకుండా ఇతరుల వైపు, వాళ్ళ తప్పుల వైపు నీవు చూడకుండా నీ వైపు, నీ అంతర్గత జీవితంలోకి నీవు తొంగి చూసినట్లయితే నీకు నిజం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఒకసారి మన హృదయ పరిశీలన చేసుకొని మన పాపాలు ఎంతగా ఉన్నాయో ఒకసారి బేరీజు వేసుకొని ఆ ప్రభుని క్షమాపణ కొరకు ప్రార్థించుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిందని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి
మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా ప్రభువా దయచూపుము. దయచూపుము. ప్రార్థించుదము. సమస్తమునకు సృష్టికర్తవును ప్రభువుడవైన ఓ సర్వేశ్వర, మమ్ము కనికరముతో చూడుము. మా మీద దయదలచి మా పాపములను క్షమింపుము. మిమ్ము పూర్ణ హృదయముతోను సేవింపగలుగునట్లు మాపై కృపచూపుము. మీతోను పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మేమందరము బోధించినది ఇదియే, ఇదియే మీరు విశ్వసించినది. మొదటి పట్టణము. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. సహోదరులారా, నేను బోధించినదియు మీరు గ్రహించినదియు మీ విశ్వాసమునకు మూలాధారమునైన సువార్తను గూర్చి మీకు జ్ఞాపకము చేయనించుచున్నాను. మీరు ఉద్దేశరహితముగా విశ్వసించి ఉండిననే తప్ప నేను మీకు బోధించిన విధముగా మీరు దానికి గట్టిన అంటిపెట్టుకొని ఉంటిరేని మీరు రక్షింపబడుదురు. నేను పొందిన దానిని మీకు మొదట అందించి తిని, పవిత్ర గ్రంథమున వ్రాయబడినట్లు క్రీస్తు మన పాపముల కొరకై మరణించెను. పవిత్ర గ్రంథమున వ్రాయబడినట్లు ఆయన సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేవనెత్తబడెను. ఆయన పేతురునకు తదుపరి 12 మంది అపోస్తులకును కనపడెను. పిమ్మట ఆయన ఒకే పర్యాయము తన అనుచరులలో 500 మందికి పైగా కనపడెను. వారిలో కొందరు మరణించినను పెక్కుమంది జీవించియే ఉన్నారు. ఆ పైన యాకోబునకు తదుపరి అపోస్తులకందరికీ ఆయన కనపడెను. అకాలమందు జన్మించినట్లు వాడనైనను చివరకు నాకును ఆయన దర్శనమిచ్చెను. ఏలైనా అపోస్తులందరిలో నేను అల్పుడను, దేవుని సంఘమును హింసించిన వాడును అగుటచే అపోస్తులుడనని పిలువబడుటకు నేను అయోగ్యుడను. కానీ దేవుని అనుగ్రహమున నేను ఇప్పుడున్న స్థితిలో ఉన్నాను. ఆయన అనుగ్రహము నాయందు నిష్ఫలము కాలేదు. పైగా ఇతర అపోస్తుల కంటే నేను ఎంతయో అధికముగా శ్రమించి తిని, కానీ అది నిజముగా నా ప్రయాస కాదు, అది నా ద్వారా పనిచేయు దేవుని కృపయే. కనుక నేను కానీ వారు కానీ మేమందరము బోధించినది ఇదియే, ఇదియే మీరు విశ్వసించినది. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువు మంచివాడు కనుక, ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండునని ఇజ్రాయేలీలు పలుకుదురుగాక. అందరూ ప్రభువు మంచివాడు కనుక, ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభు తన కుడి హస్తముతో సాహస కార్యములు చేసెను. ఆయన తన కుడి హస్తముతో విజయమును సాధించెను. నేను చనిపోను, బ్రతికియుండి ప్రభు చేసిన కార్యములు ఉగ్గడింతును. అందరూ ప్రభువు మంచివాడు కనుక, ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయనకు వందనములు అర్పింపుడు.
చేసినే పాడనా స్తోత్ర గీతం భజించి నీ పొగడనా స్వామి శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా 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 స్తుతి చేసినే పాడేనా స్తోత్ర గీతం. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సత్యతుడవు నీవే కదా. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సత్యతుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని ఈ భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి 50వ వచనం వరకు. పరిసయ్యులలో ఒకడు తన ఇంట విందు ఆరగింప యేసును ఆహ్వానించెను. ఆయన అందులకు అంగీకరించి పరిసయ్యుని గృహమున భోజనమునకు కూర్చుండెను. ఆ పట్టణంలోని ఒక స్త్రీ పాపాత్మురాలు యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు వెళ్ళెనని తెలుసుకొని చలువరాతి పాత్రలో పరిమళ ద్రవ్యమును తీసుకొని వచ్చి ఆయన పాదముల వెనుకగా నిలబడి ఏడ్చుచూ తన కన్నీటితో ఆ పాదములను తుడిచి తడిపి తన వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకొనుచు పరిమళ ద్రవ్యమును పూసెను. యేసును ఆహ్వానించిన పరిసయ్యుడు అది చూచి, ఇతడు నిజముగా ప్రవక్త అగుచో, తనను తాకుచున్న స్త్రీ ఎవరో, ఆమె ఎట్టిదియో గ్రహించడి వాడే, ఆమె పాపాత్మురాలు కదా అని తనలో తాను అనుకొనెను. యేసు అతనితో, సీమోను, నీకు ఒక విషయమును చెప్పదలచితిని అనగా, చెప్పుము గురువా అని సీమోను పలికెను. అప్పుడు యేసు, ఒక వడ్డీ వ్యాపారికి 2 రుణస్థులు ఉండిరి. వారిలో ఒకడు 500 దీనారములు, రెండవ వాడు 70 దీనారములు అతనికి రుణపడి ఉండిరి. రుణము తీర్చుటకు వారికి శక్తి లేనందున అతడు వారిద్దరినీ క్షమించెను. ఇప్పుడు వారిద్దరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించినో చెప్పుము అని ప్రశ్నించెను. అందుకు సీమోను, అధికముగా రుణపడి క్షమింపబడిన వాడే అని నాకు తోచుచున్నది అని జవాబు ఇచ్చెను. నీవు సరిగ్గా సమాధానము ఇచ్చితివి అని యేసు పలికెను. పిదప
యేసు ఆ స్త్రీని చూపుచూ సీమోనుతో, ఈమెను చూచుచుంటివి కదా, నేను నీ ఇంటికి వచ్చి తిని నీవు కాళ్ళకు నీళ్లు ఇవ్వలేదు, కానీ ఈమె తన కన్నీటితో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో వానిని తుడిచినది. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు. నేను లోనికి అడుగిడినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నా తలకు నూనెను అంటలేదు, కానీ ఈమె నా పాదములకు పరిమళ ద్రవ్యమును పూసినది. ఈమె అధికముగా ప్రేమించినది కనుక ఈమె చేసిన అనేక పాపములు క్షమింపబడినవి. తక్కువగా క్షమింపబడువాడు తక్కువగానే ప్రేమించును అని నీతో చెప్పుచున్నాను అని ఆ స్త్రీతో నీ పాపములు క్షమింపబడినవి అని పలికెను. అప్పుడు ఆయనతో పాటు భోజనమునకు కూర్చున్నవారు, పాపములు సహితము క్షమించుటకు ఇతడు ఎవరు అని అనుకొనసాగిరి. యేసు ఆమెతో, నీ విశ్వాసము నిన్ను రక్షించినది, సమాధానముతో వెళ్ళుము అని పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ పరిసైడైనటువంటి సీమోను ఇంట్లో జరిగినది మనందరం పవిత్రముగా గొప్పగా ఒక పండుగలాగా మన రక్షణకి ప్రధాన ఘట్టములాగా భావించేటటువంటి పవిత్ర గురువారపు సంఘటనతోని ఈ సంఘటన మనము పోల్చుకొని చూసుకున్నట్లయితే, యేసు ప్రభు ఆ పై గదిలో చేసినటువంటి పనిని తనకి ఈ యొక్క కింది గది, అంటే ఇక్కడ ఏమి జరిగింది కింది గది అని ఎందుకు అనుకోవాలి అంటే, ఇక్కడ గొప్ప విషయాల గురించి అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడలే. ఒక వ్యక్తిని పట్టుకొని ఆ వ్యక్తిలో ఉన్న లోపాలను ఎంచుతూ హృదయములో ఒక రకమైనటువంటి ద్వేషము, ఒక రకమైనటువంటి అంటరానితనము, ఇవన్నీ కూడా ఆ హృదయాలలో నిండుకున్నాయి. పైగది పరిశుభ్రంగా చేసి విందుకి తయారు చేయమని యేసు ప్రభు తన శిష్యులతోని పంపిస్తాడు. కానీ ఈ క్రింది గదిలో నిజమైనటువంటి శుభ్రత, పవిత్రత అనేది లోపించింది. కాబట్టే ఎదుటి వారిని తక్కువ చూడడం, వాళ్ళు చేసినటువంటి తప్పిదాలని వెతకడం, తర్వాత పవిత్రుడైనటువంటి దేవుని గుర్తించకపోవడం, ఆ దేవునికి కూడా మసిపోయడం, ఇలాంటివన్నీ కూడా ఈ కింది గదిలో జరుగుతూ ఉన్నాయి. ఈ కింది గదికి విందుకు పిలిపించారు, కానీ అక్కడ జరుగుతున్నది మాత్రం అన్నీ కూడా విందు తప్ప మిగతా అన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే విందు అన్నప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా నాతో సమానము అని అక్సెప్టెన్స్ అనేది ఉంటుంది. వారిని ఒప్పుకోవడం, నాతో సరి సమానులే, నేను గౌరవిస్తున్నాను, నా యొక్క జీవితాన్ని పంచుకుంటున్నాను అనేటటువంటి భావాలతోని ఎవరినైనా మనము విందుకు ఆహ్వానిస్తే, ఇలాంటి భావాలతోని గౌరవించడానికి, వారికి గొప్ప సన్మానం చేయడానికి మనం పిలుచుకుంటాం. మనం కృతజ్ఞులము, మీరు మా ఇంటికి అతిథిగా వచ్చినందుకు మేము కృతజ్ఞులం అనే భావాలతోని విందుకి మనం పిలుస్తాం. కానీ ఈ యొక్క విందులో ఇవన్నీ ఏమి కూడా చోటు చేసుకోలేదు. యేసు ప్రభు క్లియర్గా చెప్తున్నాడు, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి నీవు నీళ్లు కూడా ఇవ్వలేదు. అంటే నీకు నాకు సంబంధం అనేది కూడా మన సమాజ సాంప్రదాయాల్లో కాళ్ళు కడుక్కోవడం అనేది ఉంది కదా, దాన్ని ఆచరించడానికి నాకు వెసులుబాటు కూడా మీరు ఇవ్వలేదు. అంటే నేను పరాయి వన్లానే చూస్తారు, ఒక యూదునిలాగా చూడ, మీరు కడుక్కోని అవసరం లేదు, మేము యూదులను కడుక్కుంటాం కానీ నీవు కడుక్కో అనేటటువంటి ఆలోచన వచ్చే విధముగా అక్కడ ప్రవర్తన అనేది కనిపిస్తుంది. తరువాత సీమోను యేసు ప్రభుని తన ఇంటికి స్వీకరించినప్పుడు తన తల అంటడానికి నూనెని ఇవ్వలేదు, తైలాన్ని కూడా ఇవ్వలేదు. కానీ ఈమె ఏ విషయాలైతే సీమోను ఇవ్వకుండా అవమానపరిచాడో అవన్నీ కూడా ఈ పాపాత్ములుగా సమాజంలో అతిహీన స్థాయిలో ఉన్నటువంటి ఈ స్త్రీకి ముద్ర వేసిన విధంగా ఉన్నటువంటి ఈ స్త్రీ అవన్నీ కూడా యేసు ప్రభుకి ఇచ్చి గౌరవిస్తుంది, ఆయనని ఆరాధిస్తుంది.
ఆయనని తన మనస్సు నిండా నింపుకొని నా తప్పిదాలు దేవుడైనటువంటి యేసు ప్రభు క్షమించేస్తాడు, నన్ను పవిత్రునిగా చేస్తాడు అనేటటువంటి సంపూర్ణ హృదయ భావంతో నా వచ్చింది. కాబట్టి ఆమె సంపూర్ణముగా స్వస్థపరచబడి, విశ్వాసము చేత స్వస్థపరచబడి, ఆమె శాంతిగా ఎలాంటి అలర్జడి లేకుండా, నేను ఇన్ని తప్పిదాలు చేసినా కూడా నా దేవుడు నన్ను క్షమించాడు, ఇక నాకు వేరే ఏమి కూడా జరగవు, నన్ను సంపూర్ణంగా నా దేవుడు తన సన్నిధిలోకి స్వీకరిస్తాడనే శాంతి స్వభావంతోనే. అంటే యేసు ప్రభు మీకు శాంతి కలుగునుగాక, మీరు శాంతితో వెళ్ళుము అని చెప్పింది. పునరుత్థానం అయిన తర్వాత చెప్తారు మీకు శాంతి కలుగునుగాక. దానికి ముందే ఈ వ్యక్తితోని యేసు ప్రభు నీవు సమాధానముతో వెళ్ళుము అని యేసు ప్రభు చెప్తున్నాడు. అంటే తను పై గదిలో చేసేటటువంటి కార్యాలన్నిటికి కూడా నాంది ఇక్కడ ఉంది. యేసు ప్రభు పాపంలో కూరుకున్న మనందరినీ కూడా అపోస్తల రూపంలో అక్కడ పిలుచుకొని వారికి విందుని ఏర్పాటు చేసి వాళ్ళందరి కాళ్ళు కడిగాడు, వాళ్ళందరి కాళ్ళు తుడిచాడు, వాళ్ళందరినీ ముద్దు పెట్టుకున్నాడు. కాళ్ళు కడిగడం అంటే పవిత్రుల్ని చేయడం, అభిషేకించడం, ముద్దు పెట్టుకోవడం అనేది కూడా మీరు నా సొంత వాళ్ళు. ముద్దు పెట్టుకునేది మన సొంతగా ఉన్న మన బిడ్డలకి మనం ముద్దు పెట్టుకున్నాం అంటే మీరు ఎవరో కాదు నా బిడ్డలు అని దేవుడు మనల్ని తన వారిగా చేసుకుంటున్నాడు. ఇవన్నీ మనం గమనించాలి. కానీ ఈ పై గదిలో జరిగినటువంటి ఇంకొక ముద్దుకి వేరే అర్థం ఉంటుంది. మోసపూరితమైనటువంటి ముద్దు ఆ పై గదిలో జరుగుతుంది. ఇక్కడ నిజముగా దేవుడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, స్వచ్ఛమైనటువంటి ముద్దు ఇది, ఎలాంటి కల్మషం లేనటువంటి నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నన్ను పవిత్రుని చేస్తాడు అని ఈ స్త్రీ భావించింది కాబట్టి వస్తుంది. ఇక్కడ పరిసయ్యుల వ్యక్తిత్వాన్ని చూసినట్లయితే వాళ్ళు ఇతరుల్లో తప్పులు వెతకడమే చూస్తున్నారు. కానీ యేసు ప్రభు తను తాకినటువంటి వ్యక్తి ఎవరో తెలియదా, ఈయన ప్రవక్త కదా అని నిందలేయడం చూశారు. కానీ మరి అదే వ్యక్తి నీ ఇంట్లో ప్రవేశించినందుకు నువ్వెందుకు ఆపలేదు అనే మొట్టమొదటిగా వాళ్ళు చేసిన తప్పుని మంచిగా కప్పిపెట్టుకుంటున్నారు. వాళ్ళు ఏమీ చేయలేదు, మా నోరు కదపలేదు కాబట్టి తర్వాత జరిగిన సంఘటనలన్నిటిలో కూడా వాళ్ళ మనసులలో ఒక రకమైనటువంటి అయిష్టత అనేది వాళ్ళు నెలకొన్నా కూడా ఆ అయిష్టతని మొత్తం కూడా సంపూర్ణంగా కడిగి పారేస్తున్నాడు యేసు ప్రభు. ఈ స్త్రీని సంపూర్ణంగా మన్నిస్తున్నాడు, సమాధానాన్ని బహుకరిస్తున్నాడు. అదేవిధంగా పరిసయ్యుల్లో ఉన్నటువంటి వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఆ చెడును మొత్తం కూడా ఆయన కడిగి వేస్తున్నాడు, తన మాటల ద్వారా కడిగి వేస్తూనే ఉన్నాడు. అయితే ఇక్కడ మనం ఈ పరిసయ్యులు వాళ్ళు భావించేటటువంటి విధమైన మేము దేవునికి దగ్గరగా ఉంటాము, దైవ వాక్కు గురించి ధర్మశాస్త్రాన్ని గురించి మాకు బాగా తెలుసు అనేటటువంటి మనస్తత్వంతో వాళ్ళు జీవిస్తున్నారు. నిజంగా అది వాళ్ళ పుణ్యమా? దానికే మనం మొదటి పట్టణానికి వెళ్ళినప్పుడు అది నిజముగా నా ప్రయాస కాదు, అది నా ద్వారా పనిచేయు దేవుని కృపయే. అపోస్తలులందరిలో కూడా ఎక్కువగా పనిచేసినటువంటి వ్యక్తి, ఎక్కువ సంఘాలకి యేసు ప్రభు గురించి తెలియపరిచేసినటువంటి వ్యక్తి అపోస్తలు ఎవరు ఉన్నాడంటే అందరూ కూడా పౌలు తర్వాతనే ఉంటారు. కానీ పౌలుకు ముందు ఎవరు కనిపించరు మనకి. అలాంటి వ్యక్తి కూడా నేను ఇంత గొప్ప కార్యాలు చేసినా కూడా ఇది నా ప్రయాస కానే కాదు అని రాసి చెప్తున్నాడు ఆయన. నా ద్వారా చేయించింది దేవుని కృప, అది మర్చిపోలేదు ఆయన. కానీ ఇక్కడ సువిశేషపట్నంలో మనం చూసుకున్నప్పుడు ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు వీళ్ళందరూ కూడా దేవుని కృప కాదు మా కృపే, మా వ్యక్తిగత ప్రయాసే, అందుకనే మేము నీతిమంతులము ధర్మవంతులము అని వాళ్ళు విర్రవీగుతూ వాళ్ళు చేసినటువంటి పని వాళ్ళ సొంతము, వాళ్ళ స్వశక్తితో చేశామని గర్వంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఇతరుల కష్టాలు, దేవుడు ఇతరుల ఎడల ఏ విధంగా మనపది క్షమించేటటువంటి గుణంతోని ఉంటాడో వీళ్ళు గ్రహించలేకపోతున్నారు. కాబట్టి మన హృదయాల్లో దైనందిన జీవితం మనం కూడా పరిశీలించుకున్నప్పుడు మనం ఎలా జీవిస్తున్నామని ఒకసారి పరిశీలించుకోవాలి. నేను ఎలాంటి తప్పిదాలు చేయలేదు అని
మనకి వ్యక్తిగతంగా స్ఫురించినట్లయితే అది నీ గొప్పతనం కాదు అని గుర్తించు. ఎందుకంటే నిన్ను భగవంతుడు జన్మింపజేసినట్టు ఆ కుటుంబాన్ని ఏర్పరిచింది, ఆ కుటుంబాన్ని అప్పటి వరకు పవిత్రంగా ఉంచింది. మీ అమ్మ నాన్నని, నీ సోదరులందరినీ కూడా పవిత్రంగా మంచివారిగా చేసింది దేవుని కృపనే అని నీవు గ్రహించినట్లయితే, నన్ను దేవుడు ఇంత గొప్పగా దీవించాడు కాబట్టే నేను ఈ విధంగా ఉండగలిగాను. తర్వాత నీవు ఇతరుల వైపు చూసినప్పుడు వాళ్ళు అలా లేరంటే వాళ్ళకి అలాంటి అదృష్టం కలగలేదేమో. దేవుడు నాకు కలిగించినటువంటి అదృష్టాన్ని వాళ్ళకు కూడా కలిగిస్తే వాళ్ళు నాకన్నా గొప్పగా దేవునికి ప్రియముగా, దేవునికి సన్నిహితముగా, పవిత్రముగా ఉండేవాళ్ళు కదా అని ప్రార్థించే భావం నీలో కలుగుతుంది. వాళ్ళని ద్వేషించడము, తృణీకరించడం అనేటటువంటిది మనలో ఉండదు. ఎందుకంటే నీవు ఇప్పుడు పవిత్రంగా ఉంటున్నట్టు ఈ కుటుంబంలో కాకుండా అన్ని కష్టాలకి, నష్టాలకి, రకరకాల ఇబ్బందులకు గురైనటువంటి కుటుంబంలో నిన్ను ప్రభువు జన్మింపజేసినట్టున్నట్లయితే నీ పరిస్థితి ఎలా ఉండేదో, నీవు బహుశా ఇప్పుడు నువ్వు చూస్తున్నటువంటి వాళ్ళకన్నా కూడా హీనమైనటువంటి పరిస్థితిలో ఉండేటటువంటి ఆస్కారం ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది, తర్వాత నువ్వు అక్కడ ఒకవేళ నువ్వు అక్కడ ఉన్నట్టయితే ఆ మనిషి యొక్క వ్యక్తిత్వము నీ వ్యక్తిత్వం ఒకే విధంగా ఉండవు. ఎందుకంటే పరిస్థితులు వ్యక్తిత్వాలని మారుస్తూ ఉంటాయి. కాబట్టి కష్టతరమైన పరిస్థితిలో ఉన్న వారికి దేవుని సహాయం చేయాలని, వాళ్ళు కూడా దీవింపబడాలని, దేవుని కృప వారిపై ఉండాలి అని నీవు దేవుని కృపలో ఎదుగుతున్నటువంటి నీవు దాన్ని వాళ్ళకి పంచిపెట్టాలి. వాళ్ళని కూడా దేవునికి అనుగ్రహం వచ్చే విధంగా నీ ప్రార్థనలు ఉండాలి. అంతేకాని వాళ్ళని ఇంకా అధమ చూపు చూస్తూ వాళ్ళని కింది స్థాయికి అదమ పెట్టే విధముగా ఈరోజు మనం పరిసయ్యుడైనటువంటి సీమోను చూస్తున్న విధముగా మన చూపులు కూడా ఉన్నట్లయితే మనం నిజంగా దేవుని దీవెనలకి నోచుకోము అని గ్రహించాలి. కాబట్టి ఈ పరిసయ్యుడికి, సీమోను వీళ్ళ ఇంట్లో ఉన్న వీళ్ళందరికీ ఉన్నటువంటి మనస్తత్వం కాకుండా నిజముగా ప్రభువు ఏ విధంగానైతే చూస్తున్నాడో ఈ వ్యక్తి వైపు, ఆ వ్యక్తి చేసినటువంటి ఆ చిన్న కార్యాలే దేవుడు అయినటువంటి యేసు ప్రభు పై గదిలో వీటినే మళ్ళా డూప్లికేట్ చేసి దాంట్లో ఉన్నటువంటి లోతైన అర్థాలని మనకు సంపూర్ణంగా వివరిస్తున్నాడు. అంటే పేదవాళ్ళు మనం భావించేటటువంటి పాపాత్ములే కానీ, నీచులు కానీ, ఇంకా మీరు ఏ పదాలైనా వాడుకొని ఒక రకాల వాళ్ళు చేసేటటువంటి పనుల్ని పవిత్రీకరించి ఇంకా గొప్పగా దేవుడు మనకి చూపిస్తాడు. అవే రక్షణ సాధనాలుగా మారుతాయి. వీటన్నిటికీ మూలమైనటువంటి గుర్తు ఏంటంటే సిలువనే ఆ మూలమైన గుర్తులా నిలబడుతుంది. ఎందుకంటే సిలువ అనేది గొప్ప విక్టరీకి చిహ్నం కాదు. అది నీవు ఒక నీచుడివి, క్రిమినల్వి, అఘాంతకుడివి, వాళ్ళని సిలువపై కట్టి అక్కడ సిలువ అంటేనే ఇంత నీచమైనటువంటి మరణమా, నీచమైనటువంటి పనులు చేసే వాళ్ళకి ఇచ్చేటటువంటి మరణం అనే దానికి గుర్తుగా ఉన్నది అప్పటి వరకు. దాన్ని కూడా సంపూర్ణముగా రక్షణకు గుర్తు, రక్షింపబడిన వారికి గుర్తుగా యేసు ప్రభు మార్చేస్తున్నాడు. అంటే నేడు నీవు పాపిష్టులుగా చూసి ద్వేషించేటటువంటి వారే నీకు పవిత్రమైనటువంటి గుర్తులుగా రేపు ప్రభు మార్చబోతున్నాడు. పునీత అగస్తిన్ జీవితం తీసుకున్నట్లయితే పాపాత్ముడిగా ఉన్నటువంటి అతని జీవితం పుణ్యాత్ముడు, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించినవాడు, దేవుని ప్రేమించడంలో ఉన్నటువంటి లోతైన అర్థాలని తెలియజేసినటువంటి పునీతుడిగా అగస్తిన్ మార్చబడ్డాడు. కాబట్టి గర్వంతోని మనం జీవించినట్లయితే మనకు ఉన్నటువంటి దేవుని కృప దూరం అవుతుంది. అధమ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని దేవుడు వారి పరివర్తనను చూసి, వారి కన్నీరుని చూసి, వారి ప్రేమను చూసి, స్త్రీ అనే వ్యక్తి తన వెంట్రుకల్ని వేరే వాళ్ళ పాదాలు కానీ లేదా అది తొడడానికి కానీ ఎప్పుడు అది వాళ్ళకి గర్వముగా, అందానికి దాన్ని వాడుతూ ప్రభు యొక్క పాదాలను తుడుస్తుందంటే సంపూర్ణముగా ఆమె ఆ దేవుణ్ణి ప్రేమించిందని గుర్తించాలి. అదే విధముగా పాపాత్ములు, అధమ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా దేవుణ్ణి వాళ్ళ తప్పిదాలు తెలుసుకున్నప్పుడు సంపూర్ణముగా ప్రేమిస్తారు. దేవుడు కూడా వాళ్ళని సంపూర్ణముగా మన్నించి సంపూర్ణతని వారికి బహుమానముగా ఇస్తాడంటే మనకి సువిశేషంలో తెలుపబడిన విధముగా మీరు తండ్రి అయిన దేవుని వలె సంపూర్ణులుగా మీరు ఉండుటకు ప్రయత్నించుడి, ప్రయాసపడని చెప్పినట్టుగా దేవుడు వారికి సంపూర్ణతని వసుకుతాడు.
ఎప్పుడైతే మనం ఈ యొక్క లోతైనటువంటి నిజాలని గ్రహిస్తామో అప్పుడే మనము దేవుని సంపూర్ణతలో భాగస్థులుగా మనం ఉండగలుగుతాం. కాబట్టి ఈ యొక్క అనుగ్రహాన్ని మనందరికీ దయచేయమని, ఎదుటివారిని ఎప్పుడు కూడా తక్కువ చేసి చూడకుండా ఉండే అనుగ్రహాన్ని దయచేయమని ప్రార్థించుదాం. సహోదరి సహోదరులారా, తల్లి అయిన తిరుసభ కొరకు ప్రార్థించుదాం. తిరుసభని పాలిస్తున్నటువంటి ఫ్రాన్సిస్ జగద్గురువు గారిని ఆశీర్వదించమని, తన కార్యాల ద్వారా, తను చేసేటటువంటి వాక్పరిచర్య ద్వారా దేవుని బిడ్డలందరినీ కూడా రుజు మార్గంలో నడిపిస్తూ ఎందరో మందిని యేసు ప్రభు గురించి తెలియని వారిని కూడా ప్రభు సన్నిధి చేరే విధముగా తన వాక్య ప్రబోధాన్ని ప్రేరేపించమని ప్రార్థించుదాం. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రాంతీయ పీఠాధిపతుల కొరకు, విచారణ గురువుల కొరకు, మీ యొక్క వాక్పరిచర్యలో పాలు పంచుకుంటున్నటువంటి మఠ కన్యల కొరకు, ఉపదేశుల కొరకు, ఎన్నో క్రైస్తవ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాము. వీరందరికీ కూడా మీ యొక్క కృపను, అనుగ్రహమును దయచేయమని, వీరి వాక్పరిచర్య ద్వారా ఎందరో ఆత్మలను మీ సన్నిధి చేర్చే భాగ్యాన్ని వీరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ దివ్యవాణి మాధ్యమం కొరకు ప్రార్థిస్తున్నాము. ఇందులో పనిచేస్తున్న వారందరికీ కూడా మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించి, ఈ యొక్క ఛానల్ని ఆర్థికముగా సపోర్ట్ చేస్తున్నటువంటి దాతలందరినీ కూడా దీవించి, వారు చేస్తున్నటువంటి కార్యంలో సంతోషాన్ని పొందుతూ, ఈ ఛానల్ ద్వారా ప్రసారితమవుతున్నటువంటి కార్యక్రమాల ద్వారా ఎందరో మంది ఆధ్యాత్మిక పురోగతిని పొందే విధముగా ఆశీర్వదించమని వేడుకొనిచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, యావత్ ప్రపంచం కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రపంచంలో జరుగుతున్నటువంటి మంచిని, అదేవిధముగా చెడును కూడా మీకు సమర్పిస్తున్నాము. మంచి జరిగినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము, మేము స్తుతిస్తున్నాము. అదేవిధముగా మానవ తప్పిదాల ద్వారా, తప్పుడు నిర్ణయాల ద్వారా జరుగుతున్నటువంటి హింస, ప్రాణాలని కోల్పోవడం, ఇవన్నీ కూడా మీకు సమర్పిస్తున్నాము. ప్రతి నాయకుడు కూడా మీ యొక్క ఆదేశానుసారముగా మీ చిత్తాన్ని తెలుసుకొని ప్రజలను పాలిస్తూ జీవము కొరకు జీవించే విధముగా వారిని ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత అవసరాల కొరకు ప్రార్థించుదాం. మా హృదయాంతరంగ కోరికలను తెలిసినటువంటి పరమపిత, అవన్నీ మీ చిత్తమైనచో మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా దయచేయమని వేడుకొనుచున్నాము. ఆమేన్. బలిలో నా ప్రేమ హృదిని నా ఆశ తీరా అర్పింతును. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నా ఆశ తీరా అర్పింతును. నా ఆత్మనాథా కరుణించి నన్ను, నా ఆత్మనాథా కరుణించు నన్ను, నా చిన్ని కాంకను గ్రహింపవా. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నా ఆశ తీరా అర్పింతును. ఆశలేని నా పేద హృదిని సృజించగా అది వికసించెను. ఏ
ఆశలేని నా పేద హృదిని సృజించగా అది వికసించెను. ఆనవ్య హృదిని నా ప్రేమ నిధిని, ఆనవ్య హృదిని నా ప్రేమ నిధిని నీ దివ్య హస్తాల అర్పింతును, నీ దివ్య హస్తాల అర్పింతును. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నా ఆశ తీరా అర్పింతును. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నా ఆశ తీరా అర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గలపిదైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, కృప చూపి మా ప్రార్థనను ఆలకింపుము. ఈ మీ దాసుల అర్పణములను మీ కనికర హృదయముతో స్వీకరింపుము. మీ మహిమ కొరకు ప్రతి ఒక్కరూ అర్పించి ఈ బలి అందరి రక్షణమునకు తోడ్పడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మీరు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసితిరి. మారుచున్న ఋతువులు కాలములను మీరే క్రమపరచితిరి. కాని మానవుణ్ణి మీ సొంత రూపంలో రూపొందించితిరి. మానవుని చిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారములో ఉంచితిరి. మీ సృష్టిని అంతటినీ అతడు మీ నామమున పాలించుచున్నాడు. మీ మహత్తర కార్యములందు మా ప్రభువైన క్రీస్తు ద్వారా మిమ్ము నిరతము స్తుతించుచున్నాము. కావున మేము దూతల దళములతో ఏకమై ఉప్పొంగుచు మీ ప్రస్తుతి చేయుచు మిమ్ము ఘనపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసన్న. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు శిలువలో అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమై శిలువలో ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచేందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. మీరు ఈ లోకము నుండి పిలుచుకొనున్న మీ సేవకులను జ్ఞాపకముంచుకొనుము. జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వీరు అతని ఉత్థానమందును పాల్గొనుడుగాక. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, సకల పునీతులతోనూ, అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించడి వారా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించెడివారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మీరు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందుల పాల్గొనరారే. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందుల పాల్గొనరారే. పాపు చరణముగా వించి ప్రభు వెలుగులు నీరు నింపా. పాపు చరణముగా వించి ప్రభు వెలుగులు నీరు నింపా. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందుల పాల్గొనరారే. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందుల పాల్గొనరారే. భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందుల పాల్గొనరారే. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందుల పాల్గొనరారే. ప్రభు విందుల పాల్గొనరారే. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయకరణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము మా ఆలోచనలను ఆచరణలను ప్రభావితము చేయునుగాక. మీ పవిత్ర ఆత్మ మాకు మార్గచూపరి అయి
మమ్ము మీ పుణ్య మార్గమందు నడిపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అద్భుత బాల యేసువా, మా మొరె వినరావా. నీ చెంత చేరి ప్రార్థించి మమ్మిల కనరావా. అద్భుత బాల యేసువా, మా మొరె వినరావా. నీ చెంత చేరి ప్రార్థించి మమ్మిల కనరావా. శరణం 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 బాల యేసువా, దీనుల మొరలను ఆలకించగా వేగమే రావయ్యా. శరణం 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 బాల యేసువా, దీనుల మొరలను ఆలకించగా వేగమే రావయ్యా. అద్భుత బాల యేసువా, మా మొర వినరావా. నీ చెంత చేరి ప్రార్థించి మమ్మిల కనరావా. ఆరాధించే వారిని నీవు ఎన్నడు చేయి విడువవని. ఆరాధించే వారిని నీవు ఎన్నడు చేయి విడువవని. కన్నీటి ప్రార్థన మన్నించి ఊరట దయచేస్తావని. కన్నీటి ప్రార్థన మన్నించి ఊరట దయచేస్తావని. నీ సన్నిధి చేరితిమి, నీ శరణమునే కోరితిమి. నీ సన్నిధి చేరితిమి, నీ శరణమునే కోరితిమి. శరణం 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 బాల యేసువా, దీనుల మొరలను ఆలకించగా వేగమే రావయ్యా. శరణం 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 బాల యేసువా, దీనుల మొరలను ఆలకించగా వేగమే రావయ్యా. అద్భుత బాల యేసువా, మా మొర వినరావా. నీ చెంత చేరి ప్రార్థించి మమ్మిల కనరావా.